హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ F22 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటే ఈ మొబైల్ని మీరు గివ్అవేలో కూడా గెలుపొందొచ్చు. గివ్అవేలో పార్టిసిపేట్ చేయడం చాలా సింపుల్ ఉంటుంది. నేను వీడియో మధ్యలో ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ని మీరు ట్విట్టర్లో రాయండి. ఎలాగైతే ఇంతకుముందు ప్రీవియస్ గివ్అవే అనౌన్స్ చేశామో అలానే విన్నర్ని ఒక వారం రోజుల లోపే, అంటే ఇవాళ నుంచి వారం రోజుల లోపు నేను విన్నర్ని ట్విట్టర్లో అనౌన్స్ చేస్తాను. సో మీరు ట్విట్టర్లో అయితే ఫాలో అయిపోవచ్చు. మరి మొబైల్ గురించి మాట్లాడితే చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి 10,000 ప్రైస్ సెగ్మెంట్లో. సో మరి ఆ ఫీచర్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు అయితే చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇదే సామ్సంగ్ గ్యాలక్సీ F22 మొబైల్. బాక్స్ పైన డిజైన్ మీరు గమనించవచ్చు. మనకి ఇది వాటర్ అప్ నాచ్ తోటి లాంచ్ అయినట్టు మనకి ఇక్కడ కనిపించేస్తుంది. కింద సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. సో మరి బాక్స్కి బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇంకా కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. సో దానిలో మనకు సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంది, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, 6000 mAh బ్యాటరీ ఉందని చెప్తున్నారు. 15 వాట్స్ ఛార్జర్ని మనకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఇది 25 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటే రౌండర్ కార్నర్స్ తోటి HD+ డిస్ప్లేని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. క్వాడ్ కెమెరా సెటప్ అని చెప్పాను కదా, దానిలో మనకు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కోసం, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్ కోసం అయితే ప్రొవైడ్ చేశారు. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వడానికి కనిపించేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఉన్న ఈ సీన్ని ఫటాఫట్ బ్రేక్ చేసి బాక్స్ లోపల ఇంకా ఏమున్నాయనేది అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే బాక్స్ లోపటి వైపు మనకు ఇక్కడ యూజర్ మాన్యువల్తో పాటు సిమ్ ట్రే ఇవ్వడానికి కనిపించేస్తుంది. సో ఈ సిమ్ ట్రేని తీసి మనం సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ ఈ బాక్స్ లోపల చూసినట్టయితే రీజనల్ గైడ్తో పాటు ఒక వారంటీ కార్డు, యూజర్ మాన్యువల్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. సో వాటిని మనం సైడ్కి ఉంచేసినట్టయితే బాక్స్ లోపల మనకు ఒక కవర్లో మొబైల్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఆ మొబైల్ మనం సైడ్కి ఉంచేద్దాం. ఇక్కడ మనం బాక్స్ లోపల వైపు చూసుకున్నట్టయితే Type-C కేబుల్ చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటే ఈ ఛార్జర్ కనిపించేస్తుంది. ఇది 15 వాట్స్ ఛార్జర్. సో వీటన్నిటి మన సైడ్ గురించి మొబైల్ గురించి మాట్లాడితే మొబైల్ చుట్టూ కవర్ ఉంది. కవర్ని రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసిన వెంటనే చూడండి మొబైల్ అనేది చూడడానికి ఇలా కనిపించేస్తుంది. మొబైల్ బ్యాక్ సైడ్ కూడా ఒక స్టిక్కర్ని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మొబైల్కి బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మనకు క్వాడ్ కెమెరా సెటప్ చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటే LED ఫ్లాష్ లైట్ చూడడానికి కనిపించేస్తుంది. కింది వైపు సామ్సంగ్ బ్రాండింగ్ చూడడానికి కనిపించేస్తుంది. మొబైల్కి ఇంకో సైడ్ చూసినట్టయితే పవర్ ఆన్ బటన్ ఉంది. దాంతోపాటే ఇదే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇంకొక అంటే దీని పై వైపే మనకు వాల్యూమ్ రాకర్స్ ప్రొవైడ్ చేశారు. మొబైల్కి కింది వైపు చూసినట్టయితే 3.5mm జాక్, నాయిస్ క్యాన్సిలేషన్, స్పీకర్ గ్లిల్స్తో పాటు Type-C పోర్ట్ ప్రొవైడ్ చేశారు. పైవైపు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మొబైల్ని ఫటాఫట్ బూట్ చేసేద్దాం. సో మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. ఆన్ అయిన తర్వాత మీరు దీని యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ చూడొచ్చు, ఎక్సలెంట్ కనిపించేస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫటాఫట్ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీనిలో వీళ్ళు ఇచ్చిన వర్షన్ ఏంటి అనేది చూద్దాం, OS వర్షన్. సో ఇక్కడ నేను సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకు అబౌట్ ఫోన్ ఉంది చూసారా. ఈ అబౌట్ ఫోన్లో మనకు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ కనిపించేస్తుంది. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో మొత్తం మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ కెమెరాను ఓపెన్ చేసినట్టయితే ఈ కెమెరాలో మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో దీనిలో చూసినట్టయితే మనకు పోర్ట్రేట్ మోడ్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఫోటో ఉంది, వీడియో ఉంది. మోడ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు మ్యాక్రో షాట్స్తో పాటు స్లో మోషన్లో వీడియోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి అవకాశాన్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనం దీనిలో అల్ట్రా వైడ్ యాంగిల్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. తర్వాత 10x వరకు జూమ్ చేసి కూడా ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనం ఫుల్ హెచ్డీలో 30 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడితే సెల్ఫీ క్యామ్లో కూడా ఫుల్ హెచ్డీలో 30 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. మనకు సెల్ఫీ క్యామ్లో కూడా మనం అల్ట్రా వైడ్ యాంగిల్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ ఫోన్ తోటి కొన్ని ఫొటోస్ని, వీడియోస్ని క్యాప్చర్ చేసి దీని పిక్చర్ క్లారిటీ ఎలా ఉంది అనేది అయితే చూద్దాం.
డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే డిస్ప్లే బ్రైట్నెస్ ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ కొన్ని వీడియోస్ నేను మీకు ఇక్కడ ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. డీప్ బ్లాక్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి, పంచి కలర్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి సూపర్ అమోలెడ్ డిస్ప్లే కారణంగా. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, నా పైవైపు ఈ కెమెరాస్ ఉంటాయి. సో ఆ కెమెరాస్తో పాటు లైటింగ్ కూడా ఉంటుంది. ఆ లైటింగ్ మొత్తం ఈ మొబైల్ పైనే పడుతూ ఉంటుంది. సో అటువంటి టైంలో కూడా ఇది చాలా బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. బ్రైట్నెస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. సామ్సంగ్ మొబైల్ బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడడానికి లేదు. సామ్సంగ్ మొబైల్స్ స్పెషాలిటీయే ఈ డిస్ప్లేస్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మనం మిగతా వాటి గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు ప్రాసెసర్ MediaTek G80 ప్రాసెసర్ని ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రైస్ సెగ్మెంట్లో డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే ఇంకా మనకు దీనిలో 6000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు కదా. సో ఈ 6000 mAh బ్యాటరీ కారణంగా మనకు ఆరాంగా 2 days బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పేసుకోవచ్చు. 2 days అని ఎందుకు చెప్తున్నానంటే దీనిలో వీళ్ళు యూజ్ చేసింది HD+ డిస్ప్లే, దాంతోపాటు AMOLED డిస్ప్లే యూజ్ చేశారు. సో దాని కారణంగా మీకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ 10,000 ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్ని కొనుక్కోవాలి అనుకుంటారో, సామ్సంగ్ బ్రాండింగ్లో కొనుక్కోవాలి అనుకుంటారో వాళ్ళకు ఒక డీసెంట్ చాయిస్ అయితే అవుద్దని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఈ మొబైల్ని నేను మీకు గివ్అవేలో కూడా ఇస్తానని చెప్పాను కదా. సో ఈ మొబైల్ యొక్క గివ్అవే క్వశ్చన్ వచ్చేసి ఈ మొబైల్ అనేది ఎన్ని వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది అని నేను చెప్పాను. ఆ ఆన్సర్ని మీరు ఈ వీడియో కింద కామెంట్లో రాయండి. దాంతోపాటే అదే ఆన్సర్ని ట్విట్టర్లో రాయండి. ఏది పడితే రాయకండి, ఓన్లీ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే చేయండి. ట్విట్టర్లో ఇదే వీడియో పోస్ట్ చేస్తాను, ఈ వీడియో కింద మీరు ఆ ఆన్సర్ని చేయాల్సి ఉంటుంది. దాంతోపాటే ఆ ట్వీట్ ఏదైతే ఉంటుందో దాన్ని రీట్వీట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ.